నోట్ల రద్దు తర్వాత దొంగ నోట్ల బ్యాచ్‌లు, పాకిస్తాన్ బ్యాచ్ ఎట్లాంటి పరిస్థితొచ్చిందో, మన దేశంలో అవినీతి జనజీవన స్రవంతిలో ఎట్లాగా కలగాపులగమైపోయిందో, ఇప్పుడు స్పష్టంగా కనబడేటటువంటిదే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గ్యాస్ సంక్షోభం. ప్రభుత్వం నిన్నటి కంటే ఇప్పుడు 28% ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నా, ఎ ఎందుకని జెప్పి ప్రాబ్లమ్ వచ్చింది? అంటే చూసి చూడనట్టు పోయినటువంటి సుదీర్ఘ బ్లాక్ సిస్టమ్. ఇప్పుడు రోడ్ల పక్కన బళ్ళు పెట్టుకునేవాళ్ళు, పునుగులు బజ్జీల దగ్గర నుంచి దోసెలేసుకునేవాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా! టీ స్టాల్సు. వీళ్ళందరూ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు మనకి నెలకి ఒక గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం చేసుకున్నా, చేసుకోకపోయినా మనం అడిగినప్పుడు బండ తెచ్చిచ్చేస్తాడు బాయ్. కాబట్టి మనం వాళ్ళ బాయ్‌ని కేకేస్తే ఇచ్చేస్తాడు గ్యాస్. బుక్ చేసుకునేవాళ్ళు 30, 40% అయితే, మన పేరుతో బుక్ అయ్యేయి ఇంకొక 30, 40%. ఎప్పుడు అడిగితే అప్పుడు బండిస్తాడు కాబట్టి, అతను మన పేరుతో బుక్ చేసుకున్నా మనం అబ్జెక్షన్ చేయం. ఇలా వచ్చిన బండని తీసుకెళ్ళి ఆళ్ళకి రూ. 200 ఎక్కువకిచ్చి తీసుకుంటాడు. ఇది ఒకటి నడుస్తది. ఇకపోతే కమర్షియల్ గ్యాస్. ఒక హోటలు ఒక రోజుకి పొద్దునుండి సాయంత్రం దాకా రోడ్డు పక్కన బండి నడుపుకునే వాళ్ళకి 2 సిలిండర్‌లవుతాయి. రోడ్డు పక్కన బండి నడుపుకునేవాళ్ళు దోస, ఇడ్లీ, పూరి, అదేది మైసూర్ బజ్జీ ఇట్లాంటియన్నీ వేసేటటువంటి వాళ్ళు. పునుగులు, బజ్జీలేసేటటువంటి వాళ్ళకి రోజుకు 2 సిలిండర్‌లవుతాయి. మరి కంపెనీలో బుక్ చేసుకొని, అంటే మన పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి, ఎన్ని బండలు కావాలంటే అన్ని ఇస్తారు వాళ్ళు. దానికేమన్నా మరి రేషన్ పెట్టారేమో తెలీదు. కాబట్టి ఇక్కడేమవుతది, నెలకి ఒక 60 సిలిండర్‌లు ఇతను వాడాడని తెలిస్తే, 60 సిలిండర్‌లకి ఎన్ని స్టీలు అమ్ముంటాడు, ఎంత టిఫిన్ అమ్ముంటాడు, అంత క్యాషే ఇక్కడ. గూగుల్ పేలు, ఫోన్ పేల్లో చేసింది లెక్క చూపెడుతున్నారు. అది 60 లక్షల లోపు ఉంది కాబట్టి నో టాక్స్. ఈ పైనది క్యాష్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది. కాబట్టి ఇది లెక్క తెలియకుండా ఉండటం కోసం అని చెప్పేసి బ్లాక్‌లో కొనటం ఎక్కువైపోయింది. ఓ 1500, రూ. 2000 ఇది మామూలు సిలిండర్ మీద ఒక రూ. 500 ఎక్కువ తీసుకొని కమర్షియల్ సిలిండర్‌లేసేస్తారు. కాబట్టి అసలు ఈ కనెక్షన్ తీసుకోవడం మానేశారు. ఇప్పుడు చట్టబద్ధంగా బుకింగ్ అయినది అనేటప్పటికి ఇన్ని కష్టాలొచ్చినియి. 100కి 40% కష్టాలిదే. ఇకపోతే పానిక్ బుకింగ్. లైక్ మన ఇంట్లో సిలిండర్ ఉంది. కానీ ఇప్పుడు 45 రోజులు పట్టుద్దట. వాస్తవం గవర్నమెంట్ 2.5 రోజుల్లో అని చెప్తోంది. ముందు అసలు అక్కడ పెద్ద దరిద్రం ఏంటంటే, ఇదివరకు మిస్డ్ కాల్ ఇస్తే అయిపోయేది, అవి పని చేయట్లేదు. ఎస్ఎంఎస్‌లు ఆగిపోయినాయి. దాంతో భయాందోళన జరిగిపోతుంది. ఎందుకు ఇది జరుగుతోందంటే, పానిక్ బుకింగ్‌తో సర్వర్స్ పనిచేయటం మానేసినాయి. దానివల్ల సంక్షోభమైంది. ఓవరాల్‌గా వ్యవస్థ అతలాకుతలం అవ్వడానికి కారణం ఏంటంటే, బ్లాక్ మార్కెట్ గ్యాసు.